ఫ్రెండ్స్, వైష్ణవి గురించి మనం ఇప్పటికి చాలా తెలుసుకున్నాం. తన గురించి, తన జీవన శైలి గురించి, తను చేసే ప్రతి విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే ఆమె తన కుటుంబానికే ఒక బంగారు తల్లి. దాదాపుగా 13 మంది అబ్బాయిల తర్వాత ఒక చిన్నారి ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని వాళ్ళు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగానే భావించారు. ఎందుకనంటే ఆడపిల్లలు లేని ఇంట్లో ఆడపిల్లల కోసం ఎంతలాగా తప్పిస్తారో మనం వీళ్ళ కుటుంబాన్ని చూస్తే తెలుసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి గారాబంగానే పెంచారు. అయితే దాన్ని కూడా వైషు చాలా అంటే చాలా లవబుల్‌గా యాక్సెప్ట్ చేసింది. ఎక్కడా కూడా శృతి మించిన వ్యవహారాలు చేసేది కాదు. అయితే ఇక ఈ నీచుడు హరిబాబు వైష్ణవిని నేను పెళ్లి చేసుకుంటాను. వైష్ణవి లేకపోతే నేను చచ్చిపోతాను. నేను మా అమ్మానాన్నల దగ్గరికి కూడా వెళ్ళను. నా జీవితం వైష్ణవికే అంకితం అన్న తర్వాత వైష్ణవి మీద ఉన్న ప్రేమతో ఇక వాళ్ళ అన్నదమ్ములు తనకి ఎంతలాగా దగ్గరయ్యారంటే, ఈ హరిబాబుని, ఈ నీచుడిని వాళ్ళొక సొంత బ్రదర్ లాగే ట్రీట్ చేశారు. వాళ్ళతో పాటుగా వాళ్ళ వాళ్ళ ఆనందంలో, వాళ్ళ బాధలో, వాళ్ళ వ్యాపారంలో అన్నిట్లోనూ కలుపుకున్నారు. అసలు హరిబాబు అంటే ఎవరో థర్డ్ పర్సన్ కాదు. హరిబాబు అంటే మావాడే అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరించారు. అయితే ఇక వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఎలా అయిపోయారంటే, అసలు కనీసం వాళ్ళ జీవితంలో ఒక వెలుగనేది లేకుండా పోయింది అన్నట్టుగానే వాళ్ళు రోదించారు. ఏడవలేదు, రోదించారు. ఇప్పటికి కూడా వాళ్ళు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. చాలామంది కొంతమంది మీకు తెలియలేదా? వీడు దుర్మార్గుడని మీకు అర్థం కాలేదా? అని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పగలరు? ఇప్పుడు మనం బంగారు లేడీ అనేది రామాయణంలో ఉంటుంది. రామాయణంలో బంగారు లేడీ అంతటి అంటే మాయ జరిగిందనే విషయాన్ని అప్పటి దేవుళ్ళే గ్రహించలేకపోయారు. మోసం అనేది అంత దారుణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక ఈ నేపథ్యంలో చెల్లెలు చనిపోయిన తర్వాత ఆమె కోసం వాళ్ళ స్థలంలోనే ఒక విగ్రహం కట్టించాలి వైష్ణవికి అని వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. అంతేకాకుండా వాళ్ళు ఎలా అంటే ఎందుకని అలాగా అంటే వాళ్ళ దృష్టిలో వైష్ణవి శారీరకంగా దూరం అవ్వలేదు. భౌతికంగా ఆమె దూరం అవ్వలేదు. వాళ్ళ మధ్యనే ఉంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళ లైఫ్‌లో వైష్ణవి ఒక భాగం అయ్యింది అని వాళ్ళు అనుకోవాలంటే ఖచ్చితంగా ఈ విగ్రహం కట్టించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి ఊరి జనం వాళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. కరెక్టే. ఆ చిన్నారి తల్లి విగ్రహం ఉండాలి. ఎందుకంటే మన ఊర్లోనే ఆ అమ్మాయి ఉంది. మనతోనే ఉంది ఆ అమ్మాయి అని అనుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారనమాట. మరి ఈ నిర్ణయం కరెక్టేనా అంటే యెస్, కరెక్టే అని అందరూ అంటున్నారు. మరి మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.